ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది మరీ బాగుంది. నేనేదో శ్రీవల్లికి సాయం చేద్దామని వెళ్ళాను వదినా. ఏంటి నువ్వు చేసే సాయం? ఇంతకు ముందు చేసింది చాలదా? ఏంటి వదినా, నీకు ఇంట్లో మనిషి కన్నా బయట వాళ్ళు ఎక్కువైపోయారా? నేను చెప్పేది వినకుండా ఆ శ్రీవల్లిని వెనకేసుకొస్తారేంటి? అక్కడ మాట్లాడడం బాగోదని మాట్లాడలేదు. అసలు నీకెందుకత్తయ్యా ఇవన్నీ? నువ్వెప్పుడు శ్రీవల్లికి సహాయం చేస్తావని నేను అనుకోను. అంటే ఏంటి మీరు మొదటి నుంచి నా మాటలు నమ్మరు, అయినా దాని గురించి మీరు నన్ను అన్నిన్ని మాటలంటారేంటి? నార్మల్, నా కోడల గురించి నేను మాట్లాడక ఎవరు మాట్లాడతారు? అయినా మీరు మొదటి నుంచి శ్రీవల్లిని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలా, తన మీద ఏం నిందలు వేద్దామా, ఎలా బయటికి పంపించేద్దామని చూశారు కదా. అలాంటి మీరు ఇవాళ శ్రీవల్లి మంచు కోసం ఏదో చేస్తాము అంటే ఎలా నమ్మాలి? నమ్మరు, మమ్మల్ని నమ్మరు. ఇలా చేసే కదా నా కూతురు చావుకి కారణమయ్యారు. ఏం కూసావు? ఎవరు చంపారు నీ కూతుర్ని? మేమా? లేనిపోని ఆశలు కల్పించి దానికి ఏ బ్రతుకు చూడకుండా ఎవరి బ్రతుకునో కాజేసి దానికివ్వాలి అనుకున్నారు. తను కూడా మీలాగే తప్పులు చేస్తూ మీ దారిలో నడిచేలా చేశారు. చివరికి తన ప్రాణాలు పోగొట్టుకోవడానికి మీరు కారణమయ్యారు. తప్పులన్నీ మీరు చేసి ఆ నింద మా మీదేస్తావింటమ్మా? సత్య చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనేగా పెరిగింది. తనకే రోజైనా ఏ విషయంలోనైనా తక్కువ చేశావా? నా బిడ్డ నాకు దూరం అయ్యాడన్న బాధలో సత్యాన్ని నా బిడ్డలా చూసుకున్నాను. కోరిందిచ్చాను. అన్ని సక్రమంగా జరిగితే నా ఇంటి కోడల్ని చేసుకోవాలని కూడా ఆశపడ్డాను. తీరా నా బిడ్డొచ్చాక తనకి ముందే పెళ్ళయింది కాబట్టి ఏమీ చేయలేకపోయానే అని తనకి కొంత ఆస్తి ఇచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని మాట కూడా ఇచ్చాను. అమ్మ మాట వినకుండా ఆస్తి కోసం మీరు, నా కోసం సత్య తప్పుల మీద తప్పులు చేశారు. సత్య చనిపోవడానికి మీరే కారణమయ్యారు. సరే తీండ్రి, నాకు సాయం చేయాలని చేసిన అంటుర్రు కదా. అసలే సత్య చనిపోయిన బాధలో ఉన్నారు. నీకు తెలీదు, నువ్వు ఊరుకోమ్మా. మంజరి, ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ప్రమాణం చేసి మారాను అన్నావు కాబట్టి ఒక అవకాశం ఇద్దామని ఇప్పటి వరకు ఉండనిచ్చాను. ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
పోయి ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ మీ బ్రతుకు మీరే బ్రతకండి. అంతేనా వదినా? బిడ్డ పోయిన బాధలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. తప్పుగా మాట్లాడితే ఇదిగో ఇలాగే ఇంకో 4 దెబ్బలు కొట్టు, అంతేగాని నన్ను మీ నుంచి దూరం చేయకు. అలా కాకుండా చెడు చేయాలని చూస్తున్నారన్న అనుమానం వచ్చినా అమ్మ చెప్పినట్టు మీరు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను కూడా మనిషినే కదయ్యా. నా బిడ్డ ప్రాణం పోయాక కూడా ఇంకా ఇంకా నేను తప్పులు చేసి సాధించేదే ఉంది. లేని బిడ్డ ఎలాగో లేదు. ఈ బిడ్డే నా బిడ్డ అనుకుంటున్నాను. తనకి చెడు చేస్తానో చెప్పండి. సరే, ఏమి చేయకపోతే మంచిదే. సామ్రాట్, వెళ్ళి పడుకోండి. 12 దాటిపోయింది కదా. చిన్న, ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళు నాన్న. పాపం నువ్వు కనిపించలేదని అర్ధరాత్రి ఒంటరిగా వెతుకుతోంది. సరే అమ్మా, ఇంకెప్పుడు అలా చేయను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.